ఇంకా ఆ సభలో అభివృద్ధి సంక్షేమం గురించి కూడా చాలా మాటలు మాట్లాడాడు తల్లి జగన్. నేను పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముందల నుంచి ఫోటోలు దిగా. ఆనాడే సవాల్ ఇసిరా, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయ జగన్, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని. అక్కడి నుంచి మళ్ళీ సౌండ్ రాలేదు తల్లి. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ముందల ఈ జగన్ నిలబడలేడు. అదే సభలో ఒక గమ్మత్తు జరిగింది తల్లి. ఆ సభ మధ్యాహ్నం 3ంటికి జరిగింది తల్లి. మంచి ఎండ, సూర్యుడి మధ్యన జరిగింది. అక్కడ జగన్ వాళ్ళ కార్యకర్తకు ఒక పిలిపించాడు. మీ జోబులో ఉన్న ఫోన్ బయటికి తీయండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయమని అడిగారు. అక్కడున్న వైకాపా కార్యకర్తలు ఒకటి మొహం చూసుకుని ఏంట్రా ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటున్నాడు అని అనుకున్నారు. అప్పుడు ఒక కార్యకర్త అన్నాడు, అరే మనోడికి ఏమైనా రే చీకటి ఉందా, లేదంటే మెదడులో ఉన్న చిప్పు దొప్పిందా, మిట్ట మధ్యాహ్నం ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటాడు అని. తల్లి ఆయన ఎవడో రాసిన స్క్రిప్ట్ చదువుతాడు. ఇది మధ్యాహ్నం మీటింగ్ లో ఫ్లాష్ లైట్ అవసరం ఉండదని కనీసం అవగాహన లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఇంకా ఇలాంటి ముఖ్యమంత్రికి పొరపాటున ఇంకొక అవకాశం ఇస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరం ఒక్కసారి ఆలోచించాల. ఎన్నికల ముందల నవరత్నాలన్న పేరుతో గెలిచిన జగన్ ఈ రోజు నవ మోసాలు చేశారు. ఆ నవ మోసాలు మీకు తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది. మొదటి మోసం, జలయజ్ఞం అన్న పేరుతో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాడు. కనీసం ఒక తట్ట మట్టి ఈ ప్రభుత్వం ఎత్తల. రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? ఇప్పుడు ఏకంగా బూమ్ షాపులు తెరిచారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అక్కడ నియమిస్తారు, వాళ్ళ చేత మద్యం అమ్మిస్తారు. రోజుకి 1,00,000 రూపాయలు మద్యం అమ్మపోతే వాళ్ళని సస్పెండ్ కూడా చేస్తుంది ఈ ప్రభుత్వం.